హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో అండి ఏమిటంటే, ఈ మామిడల్లో నిన్న బజార్కి వెళ్తే కనిపించిందండి. బజార్లో తీసుకున్నాం మామిడల్లం. ఇదే ఫస్ట్ అండి వేయడం. మామిడల్లం వేద్దాం మన మిద్దె తోటలో, ఎలా వస్తుందో అని వేస్తున్నాను గ్రో బ్యాగ్లో. అలాగే ఇది మామూలు అల్లం అండి, మనం కూరల్లో వాడుకుంటాం కదా, ఆ అల్లం అండి. అది వేస్తున్నాను ఒక గ్రో బ్యాగ్లో. ఇది మొలిస్తే కనుక మళ్ళీ వేస్తాను, మళ్ళీ తెచ్చాక. ఇదే ఉంది ఇంట్లో, ఇది కలిపి వేస్తానండి 2 బ్యాగుల్లో. ఈ మట్టి మిశ్రమం ఎలా కలిపానంటే, ఇదండి మట్టి అండి, 2 వంతులు మట్టి అండి, 1 వంతు ఆవేరువండి, 1 వంతు ఇసుకండి, వరిపొట్టు, అలాగే వేపండి. ఇవన్నీ కలిపానండి. ఇసుక కూడా కలుపుకోవాలి ఇలా అల్లం వేసుకునేటప్పుడు. ఇప్పుడు కొబ్బరి చిప్పలు వేయాలండి దీంట్లో. కన్నాల్లో కొబ్బరి చిప్పలు వేసుకోవాలండి. 5 కన్నాలు పెట్టానండి. ఈ మూలలో 1, 4 మూలలో 4, మధ్యన 1, మొత్తం 5 కన్నాలు పెట్టామండి. ఫ్రీగా వాటర్ దిగాలండి, అయితే అల్లం మురిగిపోద్దండి. వాటర్ ఎప్పుడప్పుడు దిగిపోవాలండి. దీంట్లో వేస్తాం చూడండి. ఇప్పుడు మట్టి నింపాలండి. కొబ్బరి చిప్పలు వేసుకుంటే మనకి వాటర్ బాగా దిగుతుందండి. 4 కన్నాల్లో 5 వేసాను, 5 కన్నాలు. ఇగో చూడండి, 1, 2, 3, 4, 5 కన్నాలు పెట్టుకొని 5 కొబ్బరి చిప్పలు వేసాను. ఇప్పుడు ఈ కొబ్బరి కన్నాల దగ్గర ఫస్ట్ వేసుకోవాలి, కదలకుండా మట్టి. ఇలా గొల్లగా ఉండాలండి మట్టి, అప్పుడే మనకి బాగా ఊరుతుంది అన్నమాట అల్లం. ఇలాగా అప్పుడు మొత్తం వేసేయాలండి మట్టి. ఇసుక మాత్రం మర్చిపోకూడదండి, ఇసుక కలుపుకోవాలి. మనం ఇలాంటి అల్లం కానీ పసుపు కానీ వేసుకునేటప్పుడు ఇసుక కలపాలండి. ఇంకా కింద ఏమి వేయట్లేదండి ఆకులు, అవి డైరెక్ట్ మట్టి వేసేస్తున్నాను. చిన్నదే కదా గ్రో బ్యాగ్, లోతు తక్కువ అండి. ఇలాంటివి సరిపోతాయి అల్లానికి. ఇంత లోతు అయితే అల్లంకి సరిపోద్దండి. పొద్దుటే కలిపి ఉంచానండి మట్టి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కలుపుతూ ఉంటే వీడియోలు ఎంత అయిపోద్దని కలిపేసి ఉంచానండి. ఇది చూస్తే చిన్నదనలాగా ఉంది కానీ చాలా మట్టి పడుతుంది, చూసారా? రెండు గ్రో బ్యాగులు అవుతాయి అనుకుంటా. ఇంత మట్టి కలిపాను, అయినా ఇంకా నిండలేదు, చూసారా? అంత మట్టి పడుతుంది. బ్యాగ్ చూస్తే చిన్నగా కనిపిస్తుంది, మట్టి చాలా పట్టింది. మనకి ఇలా వెడల్పుయే ఉండాలండి, పసుపు కానీ అల్లం కానీ వేసుకునేటప్పుడు. చామదుంపలు అలాంటివి ఇది సరిపోతుందండి. మళ్ళీ వాటర్ వేసేటప్పుడు కిందకు వచ్చేస్తుంది మట్టి, ఇంత సరిపోతుంది. ఇంకో బ్యాగ్ నింపుతాను చూడండి. ఇవ్వండి, చిన్న చిన్న ఇలాగా కట్ చేసుకోవాలి.
కొబ్బరి చిప్పలు, మూలల్లో 1, 4 మూలల్లో 4. ఇంతైతే సరిపోద్దండి మనకి. పెచ్చంతా వేయక్కర్లేదు, కొబ్బరి పెచ్చంతా ఇలా చిన్నవి కట్ చేసుకుంటే మనకి సరిపోతాయండి. అంతే, ఇలా వేసుకొని ఇప్పుడు మట్టి నింపేసుకోవడం. ముందు కొబ్బరి చిప్పలు పైన వేసేస్తే మనకు కదలవండి. ఇలాంటి ఇంకో 2 గ్రో బ్యాగులు ఉన్నాయి, అల్లం తెచ్చాక అవి కూడా వేస్తాను. ఎక్కువ వేసుకుంటే మనకి అల్లం బాగుంటుంది కదా, ఎక్కువ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు అల్లం ఒక ముక్క. అల్లం అంతే ఉందని కొద్దిగా వేస్తున్నాను. మామిడి అల్లం సరిపోద్దులేండి, 100 గ్రాములు తెచ్చానండి. మామూలుగా కూరగాయలకి కలుపుకుంటా మట్టి అలాగే కలుపుకోవాలి, కానీ దాంట్లో కొద్దిగా ఇసుక కలుపుకుంటే సరిపోతుందండి. ఇసుక మాత్రం కలపాలి. చూసారా, అంత మట్టి కలిపాను, అదంతా 2 బ్యాగులు సరిపోయింది. బ్యాగ్ చూస్తే చిన్నగా ఉంది, అయినా అంత మట్టి పట్టింది చూసారా. అంతేనండి, బ్యాగులు కనిపించగానే మట్టి బాగా పడుతుంది, లోతుగానే ఉంది. నిండా వేసుకుంటే మాత్రం నీళ్ళు పోసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది, కొంచెం వెల్త్గానే వేసుకోవాలి. ఇంత సరిపోతుందండి, వాటర్ వేసాక మళ్ళీ పైకి వచ్చేస్తుంది. రాళ్ళు ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నాను చూడండి, ఫస్ట్ మామిడి అల్లం వేస్తున్నాను చూడండి. ఇలా కొంచెం మట్టి తీసి ఇలాగ వేసి కప్పేయడం అండి, అదే మొలకలు వచ్చేస్తాయి. ఇలాగ పొడవుగా వేసేస్తండి, వచ్చేస్తాయి. ఒక లైన్లో 3 వేస్తున్నాను. మధ్యన వేస్తాను పెద్దది, ఇలా పడుకోబెడతండి. ఇవి ఉన్నాయి కదండి, ఇవే మొక్కలు వస్తాయి. మామిడి అల్లం మనకి చట్నీ గట్ట చేసుకోవచ్చండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇడ్లీకి, దోశకి గట్ట చట్నీ లాగా వాడుకోవచ్చండి. చట్నీకి ఘాటు ఉండదు అన్నమాట, మామూలు అల్లం కారంగా ఉంటుంది, ఇది కారం ఉండదు. ఇలాగ వేసామండి. ఇప్పుడు ఈ బ్యాగులో వేస్తున్నాను చూడండి. ఇది మామూలు అల్లం అండి, ఒక పక్కకి వేస్తాను, మళ్ళీ తెచ్చాక ఇలా